నేడే రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బండారి స్వామి పుట్టినరోజును పురస్కరించుకొని నేడు రెనే హాస్పిటల్ మరియు స్థానిక మాతా శిశు కేంద్రంలో సుమారు 250 మంది పేషెంట్లకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెనే హాస్పిటల్లో అతి త్వరలో రోబోటిక్ కీలు మార్పిడి చికిత్స అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి, పిఎస్ కమిటీ సభ్యులు ఎంఏ గఫార్ లయన్, ఫహాద్ సిద్దికీ, కాంగ్రెస్ నాయకులు అస్గర్ హుసేన్, అబ్దుల్ రెహమాన్, మొహమ్మద్ తాజ్, నాగరాజులతో పాటు రేనే హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ మేకల అరవింద్ బాబు, లీగల్ అడ్వైజర్స్ సంతోష్ కుమార్, రాజేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ సాబ్కు ఫోన్ చేసిన మంచి రెస్పాన్స్ ఇచ్చి ఎంతోమందికి డిస్కౌంట్లు కూడా ఇచ్చి పేదలకు మనం ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్తే డాక్టర్ సాబ్ ఫ్రీగా కూడా సర్జరీ చేయడం జరిగింది. ఆ మానవత్వం డాక్టర్ సాబ్ దగ్గర ఉన్నది కాబట్టి మేము డాక్టర్ సాబ్కు అభిమానంగా ఈరోజు మేము ఇక్కడ ఈ బర్త్డే డాక్టర్ సాబ్ది ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మేము అల్లాతో భగవాన్తో ప్రార్థిస్తున్నాం. డాక్టర్ సాబ్ ముందు ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్ ప్రజలందరికీ మంచి సేవలు చేయాలని మేము అల్లాతో ప్రార్థిస్తున్నాం. నా పేరు అబ్దుల్ రెహమాన్, నేను డాక్టర్ साहब वीराभिमानी। नमस्कारम अंदर की। आज रेनी ग्रुप चेयरमैन जनाब डॉक्टर प्रोफेसर बंगाल स्वामी साहब का आज बर्थडे के मौके पर हम सब डॉक्टर साहब के चाहने वाले हैं। यहाँ पर उस नज़रिए से जो है ना, आज हम लोग यहाँ पर एक माता शिशु मैटरनिटी वार्ड के अंदर आए हैं। आज यहाँ पर डॉक्टर साहब की जानिब से यहाँ पर सबको तकरीबन 100-200 ब्लैंकेट्स बांटने का प्रोग्राम कंप्लीट हुआ। और हम सबसे यही गुजारिश करते हैं कि डॉक्टर साहब की लंबी उम्र, सेहती, कामयाबी और तरक्की के वास्ते आप लोग सब दुआ करिए, क्योंकि आज जो भी रेनी हॉस्पिटल की जो भी बुनियाद ठहरी हुई है, जो भी पेशेंटों का ट्रीटमेंट हो रहा, जो सक्सेस रेशियो है, ये सब आप सबकी दुआओं से है। और आप लोगों की दुआएं रहने से आज नॉर्थ तेलंगाना में पहली बार अपने करीमनगर में रेनी ग्रुप के तरफ से रोबोटिक सर्जरी लाई गई हुई है। इससे हमारे करीमनगर ही बल्कि नहीं है, टोटल तेलंगाना में हर किसी को इससे फ़ायदा पहुंचने वाला है। सिस्टमेटिक सर्जरी, एक्यूरेट सर्जरी के रेट्स रेनी हॉस्पिटल से होने वाले हैं। आप सबकी दुआ होना, ये भी आगे कामयाब होना, हर किसी को खिदमत का मौका दीजिए। रेनी हॉस्पिटल के डॉक्टर साहब कैसे दुआ करिए, हॉस्पिटल के स्टाफ के लिए करिए, और तमाम जितने भी दुनिया में डॉक्टर्स है जो पेशेंटों के लिए इलाज कर रहे हैं, उन लोग के फैमिली वालों को छोड़ के, जिम्मेदारियां छोड़ दे के, हर किसी की तकलीफ को अपनी तकलीफ समझ के, इमरजेंसी केसेस है, एक्सीडेंट केसेस है, ये सब केसेस में जितने भी डॉक्टर्स पेशेंटों की ज़िंदगी से लड़के उनकी ज़िंदगी दे रहे हैं, उन सब के लिए भी आप सब दुआ करिए। और ख़ास तौर पे करीमनगर के डॉक्टर बंगाल स्वामी साहब के वास्ते, उनकी फैमिली के वास्ते, उनके साथ जितने भी उठने बैठने वाले हैं, सबके लिए दुआ करिए। आप सबसे ये गुजारिश करता हूँ, इंशाल्लाह फिर साल फिर मिलेंगे इंशाल्लाह। अल्लाह हाफिज़। పుట్టినరోజు సందర్భంగా అబ్దుల్ గఫార్ గారి నాయకత్వంలో హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరికీ దగ్గర 200 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన కుటుంబం, ఆయన యొక్క వైద్య పరిచర్యలు కరీంనగర్ ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండాలని, దేవుడు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాం.